అందరికీ నమస్కారం అండి. మరి ఇప్పుడు మనం యోగి వేమన గారి యొక్క జీవ సమాధిని సందర్శిస్తున్నాం. మరి ఆయన వంశీకులైనటువంటి మరి పూజారి గారు వంశపారంపరంగా వస్తున్నటువంటి ఆయన వంశీకులు ఇక్కడే ఉన్నారు. మరి వారి వంశీకులచే ధూపదీప నైవేద్యాలతో ప్రతినిత్యము కూడా అఖండలం అనేటువంటిది అలాగే వెలుగుతూ మరి ఆయన యొక్క ఆశీర్వాదంతో మరి ఇక్కడంతా కూడా ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులు, ఇక్కడికి వచ్చేటువంటి ఆయన గురించి ప్రాముఖ్యత ఆయన గురించి తెలిసినటువంటివి, ఆయన పద మహానుభావుడు, తెలుగు పదాలు, తెలుగు ధనము భావి ప్రపంచానికి మనిషి జీవన గమనం అనేటువంటిది, మనిషి జీవన మనుగడ అనేటువంటిది ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేయాలనేటువంటిది ఆయన కవితల ద్వారా భావి ప్రపంచానికి తెలియవలసినటువంటి యోగి మహాపురుషుడు. మరి ఈయన ఎక్కడ మనకి జీవ సమాధి అయ్యాడు, కటారుపల్లి గ్రామం నందు ఏ విధంగా అయ్యాడు, అలాగే ఆయన జీవ సమాధి కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. అంటే జీవంగా బ్రతుకుండగానే జీవ సమాధి అయినటువంటి వ్యక్తి విశ్వకవి యోగి వేమన రెడ్డి గారు. మరి స్వామి లోపల రాచా స్వామి కూడా ఉన్నారు. ఆయన ఏ విధంగా ఈయన జీవ సమాధి అయ్యారు, ఏ విధంగా ఏంటి, మరి ఈయన పవిత్ర తెలుగు పదాల కవిత మహోన్నతుడు, మరి భావి తరాలకి ఆయన స్ఫూర్తి ఏ విధంగా మరి అని అంతా కూడా మనకి స్వామి గారు అంతా చెప్తారు. మరి అలాగే ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఆయన జీవ సమాధి అండి. ఈ జీవ సమాధి దగ్గర మరి ప్రతి ఏటా కూడా ఇక్కడ యోగి వేమన గారి జయంతి ఉత్సవాలు ఈ అత్యంత ఘనంగా మరి కటారుపల్లి గ్రామంలో చేస్తుంటారు. కానీ మన రాష్ట్ర పండుగగా, రాష్ట్ర వేడుకగా మరి తెలుగు పద పితామహుడు, కవితా పితామహుడు అయినటువంటి విశ్వ కవి యోగి వేమన గారి యొక్క స్ఫూర్తిదాయకం భావి తరాలు గుర్తుండిపోయే విధంగా అత్యంత వైభవంగా కనీవిని ఎరుగిన రీతిలో మరి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. హారతల్లి పూజ ఖర్చు ఉన్నటువంటిది చెప్పండి. మీ పేరు సార్? మా పేరు చెన్నారెడ్డి. ఫస్ట్ నుండి గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారి యొక్క సారథ్యంలో మరి కనీవిని ఎరుగిన రీతిలో మరి ఏర్పాట్లు అనేటువంటివి చేస్తున్నారని స్వామివారు కూడా చెప్తున్నారు. మరి ఇదే విధంగా ఇక్కడ గతంలో రిసార్ట్ కూడా ఓపెన్ అయింది, మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఆ రిసార్ట్ కూడా దానికి ఆలనా పాలన ఆగకుండా కూడా వెనకబడిపోయినటువంటి పరిస్థితి. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఆ రిసార్ట్ ఏర్పాటు చేసినా కూడా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ చందంగా ఉండిపోయింది. మరి అది కూడా భవిష్యత్ తరాలకి, భవిష్యత్తులో యోగి వేమన గారితో పాటు ఈ రిసార్ట్స్ కూడా మనకి టూరిజం హబ్గా, కదిరి ప్రాంతం అనేటువంటి టూరిజం హబ్గా ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మరి కదిరి ప్రాంతము దైవాత్మికము, చారిత్రాత్మకము, హిస్టారికల్ కలిగినటువంటి ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి గొప్ప ప్రదేశం కాబట్టి దీన్ని భవిష్యత్ తరాలకి భవిష్యత్తు టూరిజం హబ్గా ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మరి గౌరవ శాసనసభ్యులు కూటమి ప్రభుత్వము ఒక అడుగు ముందుకేసి మరి ఇదంతా కూడా ఆయన భుజస్కంధాల మీద, గౌరవ శాసనసభ్యులు గారు భుజస్కంధాల మీద పెట్టుకొని ఖచ్చితంగా కదిరి అంటేనే లక్ష్మీ నరసింహస్వామి, కదిరి అంటేనే యోగి వేమన గారి జీవ సమాధి, కదిరి అంటేనే తిమ్మం మరిమాను, కదిరి అంటేనే చంద్రవదన మోహి గారు హిస్టారికల్, కదిరి అంటేనే పట్నం పాలేగాల ఒక రాజ్యం అనేటువంటిది భావి తరాలకి చూపించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. మరి ఇక్కడ కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నియర్ గాండ్లపెంట మండలం కటారుపల్లి గ్రామం నందున్నాము. మరి ఈ యొక్క కటారుపల్లి గ్రామంలో మన విశ్వకవి యోగి వేమన గారి జీవ సమాధి దగ్గర ఉన్నామండి. మరి ఈ కటారుపల్లి మండలానికి కూడా యోగి వేమన మండలం పెట్టాలని మరి మన కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారు కూడా మరి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మరి ఇది ఖచ్చితంగా చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగిందని మనము యాక్చువల్లీ మన యొక్క శాసనసభలో చూసాము. మరి అదేవిధంగా యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ జయంతి ఉత్సవాలని రాష్ట్ర పండుగగా, తెలుగువారి పండుగగా
కవులు కళాకారులు పండగగా అంగరంగ వైభవంగా జరపాలనేటువంటి ఆలోచన విధానంతోనే మరి గౌరవ శాసనసభ్యులు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి తెలియపరచడం, మరి వారు దావోస్ కార్యక్రమానికి వెళ్ళడం వల్ల మన ఈ కార్యక్రమం అంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గంతో పాటు కూటమి నాయకులు అందరూ కూడా బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, భాగస్వామ్య పార్టీలన్నీ కూడా మరి ఈ యొక్క కార్యక్రమానికి పోవాలని సూచన కూడా ఇవ్వడం, మరి దానిలో భాగంగా మన కదిరి విశిష్టత అనేటువంటిది దేశ నలుమూలలకు కూడా చాటి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మన కదిరి అంటానే పర్యాటక ప్రదేశం, కదిరి అంటానే ఆధ్యాత్మిక ప్రదేశం, కదిరి అంటానే హిస్టారికల్ ప్రదేశం, కదిరి అంటానే సోదరభావం కలిగినటువంటి అన్ని మతాల సమ్మేళనమే కదిరి. మరి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి మరి పుట్టపర్తికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మన కదిరి క్షేత్రం నందు నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో విశిష్టతమైన ప్రాముఖ్యం కలిగినటువంటి భక్త ప్రహ్లాద సమేత ఈ భూమండలంలో ఎక్కలేనటువంటి విధంగా లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. మరి దానిలో భాగంగానే యోగి వేమన గారి యొక్క జీవ సమాధి ఉంది. అలాగే తిమ్మమ్మ మరిమాను గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయినటువంటి తిమ్మమ్మ మరిమాను ఉంది. అలాగే పాతర్లపట్నం పాలేగాళ్ళు యొక్క నివసించినటువంటి పరిపాలించినటువంటి పాతర్లపట్నంలో చెన్నకేశవ స్వామి దేవస్థానం ఉంది. అలాగే పాతర్లపట్నం హిస్టారికల్కి సంబంధించినటువంటిది. అలాగే మనకి కదిరి ఈద్గానందు చంద్రవదన మోహియార్ హిస్టారికల్కి ప్రేమకు చిహ్నమైనటువంటి ఇలాగ అన్ని సందోహం కలిగినటువంటిది కదిరి. మరి రేపు జరగబోయేటువంటి యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాల భాగంగా జిల్లాలో ఉన్నటువంటి 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం అంతా కూడా రేపు ఇక్కడికి విచ్చేసి మన కదిరి పండుగ ప్రపంచ నలుమూలలకి చాటి చెప్పాలనేటువంటిది. యోగి వేమన గారి గురించి ప్రపంచ నలుమూలలకి ఆయన గురించి అంతా తెలిసినటువంటి విషయమే. ఇంకా ఎక్కువ అంటే ఇప్పుడు చేసిన దాంట్లో కూడా ఇంకా కొద్దిగా రాముడికి ఉడతా సహాయం ఉన్నట్లు మరి ఈయన గొప్పతనానికి మన యొక్క ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తూ రాష్ట్ర పండుగగా రాష్ట్ర వేడుకగా చేస్తున్నటువంటి తరుణంలో యోగి వేమన గారి యొక్క జీవ సమాధి దగ్గర ఉన్నాము. మరి ఇక్కడ ఆయన ఈ చరిత్ర ఆయన వంశీకులు కూడా ఇక్కడ ఉన్నారు. వారితో అడిగి ఏ విధంగా ఎలాగ ఆయన జీవించాడు, ఎలాగ ఆయన జీవ సమాధి అయ్యాడు, ఎలాగ యోగి అయ్యాడు, ఎలాగ కళజ్ఞానం అనేటువంటిది అంతా కూడా ప్రజలకు చెప్పాడు, ఆయన కవితల ద్వారా ఎలాగ ప్రజల్ని మరి భావి తరాలు గుర్తుంచుకునే విధంగా భావి తరాల సంస్కృతి సాంప్రదాయం ఉండే విధంగా ఉట్టి పడేలాగా ఆయన ఏ విధంగా చెప్పాడని వాళ్ళతో కూడా అడిగి తెలుసుకుందాం. మరి యోగి వేమన గారి యొక్క జీవ సమాధి దగ్గరికి వెళ్దాం రండి. ఈ ఏర్పాట్లన్నీ కూడా మరి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అలాగే ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటి అంగరంగ వైభవంగా ప్రపంచానికి చాటి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మరి మన రాష్ట్ర పండుగగా తెలుగువారి పండుగగా అంగరంగ వైభవంగా మరి ఈ ఏర్పాట్లన్నీ కూడా చేశారు. మరి ఇక్కడ మనకి ఇంకోటి ఏమంటే టూరిజంకి సంబంధించినటువంటి టూరిజం రిసార్ట్ ఉంది. టూరిజం రిసార్ట్ అనేటువంటిది గతంలో ఏర్పాటు చేసినటువంటిది. ఈ టూరిజం రిసార్ట్ అనేటువంటిది ఎక్కడేసం గొంగలు ఎక్కడే చందంగా అట్లాగే నిలిచిపోయింది. మరి పునర్వైభవం అంటే కదిరికి మరి పునర్వైభవం టూరిజం గురించి కూడా తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతోనే గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు ఆయన యొక్క ఆలోచన విధానం ఖచ్చితంగా ఇది భావి ప్రపంచానికి టూరిజం హబ్బుగా కదిరి ఉండాలనేటువంటి సంకల్పంతో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. అందంగా తీర్చిదిద్దుతున్న వేమన గారి రిసార్ట్స్ చూడొచ్చు. మనం ఇంతకుముందు అందవిహీనంగా ఉన్నటువంటి ఈ రిసార్ట్స్ మనం ఎక్కడ ఊటీలో, కొడైకెనాల్లో లేదంటే ఇతర ప్రాంతాల్లో ఉన్నామా అనేటువంటి తలపించే విధంగా కనీవిని రీతిలో యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా మరి రాష్ట్ర పండుగగా జయంతి ఉత్సవాలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మరి
ఇదంతా కూడా దగ్గరుండి చేపిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు. సభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు పనులన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడవచ్చు. దగ్గరుండి దాదాపు నెల 1.5 నుండి ఆయనే పనులన్నీ పర్యవేక్షిస్తున్నారు. కాదు